No, we are having some rough estimates. Who don't have 2 square meals a day. You tell information. అందుకే 2 స్క్వేర్ మీల్ కూడా ఇవ్వలేని వాళ్ళ కోసం ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం, 4,000 రూపాయలు ఇచ్చాం, 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంట్లో ఒకరికి 60 లక్షల మంది అంటే మీరు చెప్పిన వాళ్ళందరూ దాంట్లో వచ్చేసారు. మినిమం సపోర్టింగ్ స్కీమ్స్ అన్నీ ఇస్తున్నాం, అందరికీ ఇస్తున్నాం. దాన్ని ఇప్పుడు నేనేం పెట్టుకున్నాను, ఫస్ట్ ఫేజ్ 1 ప్రతి ఇంటికి ఇల్లు ఉండాలా, ఇంటి జాగా ఉండాలా, టాయిలెట్ ఉండాలా, గ్యాస్ ఇవ్వాలా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. గ్యాస్ కూడా పైప్ లైన్ గ్యాస్ పిఎన్జి ఈజ్ బెటర్ దెన్ ఎల్పిజి. నేను పిఎన్జి పోతున్నా. ఇప్పుడు పిఎన్జి 3 గ్యాస్ ఎంత వస్తే అంత డబ్బులు వాళ్ళకే ఇస్తా, 15-20% తగ్గుతుంది. పైప్ లైన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాడు పిఎన్జి అయితే. ఇంకా గ్యాస్కు బుక్ చేసుకునే పని లేదు, కరెంటు మార్గం వాడుకుంటాడు. తర్వాత మీకు అక్కడికి వచ్చినప్పుడు పవర్ ఇస్తాం, ట్యాప్ వాటర్, ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ఇస్తాం. ఇప్పుడు దీంతో మీకు ఏమైంది, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఒక వ్యక్తికి కావాల్సిన అవసరాలన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఆ విలేజ్ హ్యాబిటేషన్, బ్యూటిఫుల్ సిమెంట్ రోడ్, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, వేస్ట్ నుంచి ఏదైతే గార్బేజ్ చేయడం కోసం చెత్త కలెక్షన్ ఇంట్లో నుంచి దాన్ని గార్బేజ్ని తీసుకుపోయి కాంపోస్ట్ చేయడం, మళ్ళా పొలాలకు ఉపయోగించడం, ప్రతి ఒక్క ఊరిని పరిశుభ్రమైన విలేజ్. దెన్ నేచురల్ ఫార్మింగ్. నేచురల్ ఫార్మింగ్లో పండిన పంట నీ ఆరోగ్యానికి చాలా భరోసా. నువ్వు హాస్పిటల్ పోయి తగ్గుతుంది, మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇంట్లో పైన కరెంట్ ఉత్పత్తి చేస్తున్నావు, నీ వెహికల్కి నువ్వే ఛార్జ్. నేను అడిగాను మా ఊర్లో పోయి, మా ఊర్లో కూడా 6-7 వెహికల్స్ ఉన్నాయి, 10 వెహికల్స్ కార్లు ఉన్నాయి. పక్క ఊర్లో ఇంకొక 10 ఉన్నాయన్నారు, ఇంకొక ఊర్లో చూసి 20-30 ఉన్నాయన్నారు. పిల్లలు చదువుకున్నాక వాళ్లే పంపించేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేసిన పాలసీలో ఇంటి పైన పెట్టుకుంటే కార్ ఛార్జ్ చేసుకో, నీకు ఖర్చు లేదు. యు గో ఎనీవేర్ అండ్ కమ్ బ్యాక్. సైకిల్కి చేసుకో ఛార్జింగ్, స్కూటర్కి చేసుకో. నేను 200 యూనిట్లు అందరికీ ఫ్రీగా ఇస్తున్నా, 300 యూనిట్లు 78,000 ఇస్తాం సబ్సిడీ. మిగిలింది నువ్వు బారో చేసుకుని నువ్వే పే చేసుకో, కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు. లేదు నేనే ఇస్తా, తిరిగి కరెంట్ మాకి ఆ మిగిలిన కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. ఆ డబ్బులు తీరే వరకు అడ్జస్ట్ చేసుకుంటాం, తర్వాత మీకే ఇస్తాం అసెట్. దెన్ యూ కెన్ జనరేట్ పవర్ ఫర్ మానిటైజేషన్. డబ్బుల కోసం నువ్వు అమ్ముకోవచ్చు. సర్ప్లస్ పవర్ని ₹2.5 మేము ఇస్తాం ఇప్పుడు కొని. సో ఐఎమ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్. ఇవన్నీ ఆపర్చునిటీస్ అందిపుచ్చుకునే బాధ్యత ఎవరిది? స్టేక్ హోల్డర్స్ది, ప్రజలది. వాళ్ళని మోటివేట్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలది, ఎంపీలది, మీడియాది. మీరేంటంటే నెగిటివ్ వార్తలు రాయడమే మీకు అలవాటు అయిపోయింది. పాజిటివ్ వార్త అంటే దానికి మసాలా లేదు, ఎవడు చూడడు, టేకర్స్ లేరు. సిబిఎన్ని ఏదో తిడితే సీఎం అని తిట్టాడు గొప్పోడు అని మీరు పెద్ద వార్త దానికి. దట్ ఈస్ ది ప్రాబ్లం. చూస్తున్నా, ఇప్పుడు కూడా ఒక మీటింగ్ ఉంది ఈరోజు. ఇది కూడా ఒక మీటింగ్ ఉంది, దాని మీద కసరత్తు చేస్తున్నా. లాస్ట్ ఇయర్ ఇంకా మొత్తం అస్తవ్యస్తం చేశారు, అవన్నీ కూడా కసరత్తు చేసి విల్ స్టిమ్లైన్. లాస్ట్ ఇయర్ చేసిన దాన్ని ఈ ఇయర్ ఇప్పుడిప్పుడే మీరు చూస్తే అలవాటైపోయిన ప్రాణాలు కొన్ని ఉన్నాయి. ఇంకా ఎక్కడికక్కడ నాకు కూడా కొన్ని సవాళ్ళు ఉన్నాయి, అన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు అందుకే మీకు ఒకసారి చూస్తే పెన్షన్ నేను ఏ ఎక్స్టెంట్కి పోయాను, సెల్ ఫోన్లో ఆటోమేటిక్గా పోతే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాడో ఇండివిజువల్ పెన్షన్ని మానిటర్ చేస్తున్నా. రెండోది, నువ్వు 300 అడుగులు దూరంగా కనిస్తే అది నీకు కట్ అయిపోతుంది, అది కూడా పెడుతున్న సిస్టమ్. నువ్వు వాడింటికాడ కాకుండా నువ్వు ఎక్కడికో రమ్మనిస్తే మాత్రం అది అలో చేయం. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత దట్ ఈస్ ది బెనిఫిట్. లేదు 5 నిమిషాలు 1 సెకండ్లో వాడికి మెసేజ్ పోతుంది, యు ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్, కరెక్ట్ ఇట్. చేయకపోతే మాత్రం నీ మీద యాక్షన్. మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏం చేస్తున్నాను, ఐవీఆర్ఎస్ అడుగుతున్నా, నీకు పెన్షన్ కరెక్ట్గా వచ్చిందా, డబ్బులు అడిగారా, అవినీతి ఉందా,
సో దట్ నాకేంటంటే ఒక్క పైసా కూడా కరప్షన్ లేకుండా ఐ వాంటెడ్ టు ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ రియల్ టైమ్, నెవర్ ఇన్ ది హిస్టరీ. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది, రైతు వచ్చాడు, వస్తానే నా ప్యాడీ ఉంది తీసుకోమంటున్నాడు, తీసుకోమంటే శాంపుల్స్ తీస్తున్నాం, అక్కడ మాయిశ్చర్ టెస్ట్ చేస్తున్నాం, దాని ఆర్డర్ ఇస్తున్నాడు, నేరుగా రైస్ మిల్కి వెళ్తుంది. రైస్ మిల్లో ఏంటి, ఆటోమేటిక్గా మళ్ళీ మాయిశ్చరు టెస్ట్ చేస్తారు, రెండు టాలీ కావాలి. మిషన్ క్యాలిబ్రేషన్లో కూడా ప్రాబ్లం ఉంటే వెయిట్స్ అండ్ మెజర్స్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేస్తున్నా, ఒకటే మెషిన్ ఇస్తాం. అది అయిన తర్వాత నేను ఐవీఆర్ఎస్ అడుగుతున్నా, వాడు పేమెంట్ అవుతుంది, అన్లోడ్ చేస్తాడు, వాడు తీసుకున్నట్టు పెడితే నెక్స్ట్ మూమెంట్లో డబ్బులు ఆయన అకౌంట్లో వేస్తా, 1 అవర్లో బ్యాంకు పోయి డబ్బులు తీసుకోవచ్చు, బ్యాంకు కూడా పోవక్కర్లా, ఆన్లైన్లో పేమెంట్ పే చేసుకోవచ్చు. కెన్ యూ ఇమాజిన్? దట్ ఈస్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ.